హలో వియర్స్, నేనైతే బ్రెడ్ మంచూరియా చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, బ్రెడ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ అయితే వెలిగించి మూకుడైతే పెట్టేశాను. ఆయిల్ అయితే వేసా. సో ఈ ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ బ్రెడ్ పీసెస్ యాడ్ చేశాక అవి క్రిస్పీ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. క్రిస్పీ ఇన్ ద సెన్స్ మనం బ్రెడ్ మామూలుగా కాల్చుకుంటాం కదా పెనం పైన. సో ఆ పెనం పైన కాల్చుకుంటే ఎలా టర్న్ క్రిస్పీ టర్న్ అవుతుందో, సో ఇది కూడా అలా వచ్చే వరకు మనమైతే పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం అలా కలుపుతూ ఉంటేనే మనకు కనిపిస్తుంది ఒక్కొక్కటి కొంచెం క్రిస్పీగా టర్న్ అయిపోయినట్టు. సో అలా ఒక 5 to 10 minutes అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో చూసేయండి ఎంత ఇట్లా టర్న్ అయిపోతున్నాయి కదా పీసెస్. సో ఇలా ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ అదే మూకుడైతే పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసాను కొంచెం. సో ఈ ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. సో చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ అయితే మీకు బాగా నచ్చుతుంది. బ్రెడ్ తినే వాళ్ళందరికీ, పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుందనమాట. సో చూడండి, ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందనమాట. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. సో పసుపు యాడ్ చేసాం కదా, సో మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో బ్రెడ్ అయితే మామూలుగా ఇంట్లో ఉంటుంది కదా, లేదు అంటే మిగిలిపోతుంది కదా కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటుందన్నమాట. వేడివేడిగా తింటే అసలు చాలా అద్దరిపోతుందండి. సో ఇప్పుడు నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోతున్నప్పుడు. చూసారు కదా, ఇలా పచ్చివాసన పోయిన తర్వాత సోయా సాస్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ ఎందుకు అంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది. సోయా సాస్ వేయడం వల్ల టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. మామూలు సోయా అయితే హెల్త్కి కూడా మంచిది. సో మరీ ఎక్కువ సాసెస్ అయితే వేయట్లేదు. సో కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. సో సోయా సాస్ తర్వాత నేను ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసేయండి, రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. సో తర్వాత దీన్ని కూడా ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. కొంచెం ఈ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ ఇవన్నీ మనకు ఆనియన్, పచ్చిమిర్చికి పట్టేలాగా ఉండాలి. సో అందుకోసమే కలుపుకుంటున్నాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే కారం కొంచెమే వేస్తున్నాను. కారం ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో కారం వేసాం కదా, నెక్స్ట్ ఉప్పు అయితే వేస్తున్నాను. సో తగినంత ఉప్పు అయితే ఇక్కడ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న టెక్స్చర్ అనేది అడుగంటకుండా చూసుకుందాము. సో చూసేయండి, మనం సాసెస్ అవి వేసాం కదా, కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. సో చూసేయండి, ఇలా ఇది రెడీ అయ్యాక మనం ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేద్దాం. మామూలుగా చైనీస్ ఫుడ్స్లో మసాలా వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తారు కదా. సో చూడండి, ఇదంతా మసాలా ఇది అవ్వడానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్లో ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇది కొంచెం ఇది అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా
మనం బాగా కలుపుకోవాలి పైకి కిందకి. సో చూసేయండి, నేనైతే బ్రెడ్ ముక్కల్ని కలిపేసుకుంటున్నాను. ఇవి కలిపేసుకుంటే ఏంటంటే మనకు సాసెస్ అవన్నీ యూజ్ చేసాం కదా, సో కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో చూడండి, మసాలా అంతా బ్రెడ్కి పట్టేసి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. సో ఇది కొంచెం వేడైతే అవ్వాలి. ఈ రెసిపీ అయితే మీకు బాగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు టమాటో సాస్ అయితే వేయలేదు. ఇప్పుడు నేను టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. చూడండి, టమాటో సాస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఈ టమాటో సాస్ యాడ్ చేశాక మనమైతే మళ్ళీ కలుపుకోవాలండి. చూసేయండి, టమాటో సాస్ యాడ్ చేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ రెసిపీ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, విజిట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో చూడండి, కొంచెం వేడైతే అవ్వాలి. తర్వాత దీంట్లో నేనైతే ముందుగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ కొత్తిమీరని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూడండి, కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొంచెం సేపు కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుకున్నాక నేనైతే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అదిరిపోయిందండి.